నీవు చూడు ఎవరు కనిపిస్తారు? అందరికీ తెలిసిన విషయమేగా. అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గాని చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవ్వరు కనిపించినా మీరెవ్వరూ మూర్చిపోరాదు. హలో, చెప్పరా. ఎఫ్బీలో పోస్ట్ చూసావా? ఎఫ్బీలో ఏ పోస్ట్? అదే రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు. సో నాకు మంచి హ్యాపీ ఎండింగ్తో ఒక స్టోరీ కావాలి. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావే విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ అని. స్టోరీ? అరే ఇవ్వనని మాత్రం చెప్పకు. సరే సరే. అమ్మా చాలా థ్యాంక్స్ రా. ఇంతకీ ఆ స్టోరీ టైటిల్ ఏంటి? మా ఊళ్ళో మైకేల్. నేను మొదట రాసుకున్న కథ. మీతో మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ కథ చెప్తా. ఈ కథ మొత్తం జరిగేది రాజమండ్రి పరిసరాల్లో. 2 జిల్లాల మధ్య గోదావరి. ఆ గోదావరి మధ్యన ఒక చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్లో ఒక చిన్న పల్లెటూరు. నిత్యం పండగ వాతావరణంలో ఉండే ఆ పల్లెటూరులోనే ఈ కథ మొదలవుతుంది. చూసారా, వీడే మన హీరో. వీడి హీరో ఏంటని చూస్తున్నారా? కథను బట్టే కదండి కథానాయకుడు ఉండేది. వీడి గురించి చెప్పాలంటే వీడి చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయారు. వీడికంటూ ఉన్నది ఒక్క బామ్మ మాత్రమే. ఇల్లు గడవడానికి ఆ ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. వీడికంటూ ఎవరైనా స్నేహితుడు ఉన్నాడంటే ఆ గొర్రెపిల్ల మాత్రమే. నిజానికి చుట్టూ అంతమంది ఉన్నా వాడు ఒంటరి. దానికి వాడు ఎప్పుడూ బాధపడలేదు. ఆ చిన్న ప్రపంచంలోని సంతోషాన్ని వెతుక్కుంటాడు. వీడికి బాగా ఇష్టమైనవి 3 ఉన్నాయి. 1 సినిమాలు. పండగలకి తిరణాలకి ఆ ఊళ్ళో వేసే వీధి సినిమాలు ఏ ఒక్కటి వదలకుండా చూసేస్తాడు. 2 నాటకాలు. ఆ ఊళ్ళో జరిగే ప్రతి నాటకాలు, తోలుబొమ్మ ఆటలు, బుర్రకథలు మొత్తం చూసేస్తాడు. 3 పాటలు. ఉదయాన్నే పనికి వెళ్లే ముందు ఒక బార్బర్ షాప్ దగ్గర కూర్చుని రేడియోలో పాటలు వింటూనే ఉంటాడు. 4 ఇంతకీ మన హీరో చేసే పని ఏంటనుకుంటున్నారో? అలా తన కర్తవ్యాన్ని నివర్తించిన మన హీరో ఒక్కసారి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. ఎవరు లేరంటే వాడిలో ఉన్న మరొకడు బయటకు వస్తాడు. లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది. అలా పాలు పిండి 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 అక్కడ కూర్చునిపోయి కలలు కంటూ ఉంటాడు. పాపం ఎంతలో ఊప్స్. ఇలా 3 గేదెలు 6 ఆవులకు గడిచిపోతున్న వీడి రొటీన్ లైఫ్లో ఒకరోజు చిక్కుపోయిన చింపాంజీకి షర్టు ప్యాంటు వేసినట్టున్నాడు చూడండి. వీడి వల్లే మన హీరో లైఫ్ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఏం జరిగింది?
అలా ఆ ఫోన్ మన హీరోకి దొరికింది. అందులో ఉన్నది ఇంకెవరు, ద కింగ్ ఆఫ్ పాప్, మైకేల్ జాక్సన్. నిజానికి వాడు చూస్తున్నది ఎవరనేది కూడా వాడికి తెలియదు. అయితేనే ఫస్ట్ లుక్లో మనోడికి తెగ నచ్చేశాడు. అప్పటి నుండి డే అండ్ నైట్ మైకేల్ని చూస్తూనే ఉన్నాడు. అలా జరుగుతుండగా అటు నుంచి వెళ్తున్న ముగ్గురు బుల్లి హీరోలు ఆ సౌండ్ విని ఆగారు. ఇంతకీ వీళ్ళెవరు? అయితే మనం వెనక్కి వెళ్ళాల్సిందే. సారీ, వెనక్కంటే ఆ వెనక్కి కాదు, ఫ్లాష్ బ్యాక్లోకి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందా, దాన్ని టచ్ చేస్తే దానమ్మ షాక్. ఈ బుల్లి హీరోలు ఆ ఊరు వాళ్లే. అమ్మా నాన్నలు కూలి పని చేసుకుంటారు. చదివించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చదువుకోవడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో ఇలా రౌండ్స్ వేస్తూ ఊళ్ళో అప్డేట్స్ తెలుసుకోవడమే వీళ్ళ పని. ప్రజెంట్లోకి వస్తే ఆ సౌండ్ విని ఎక్కడి నుండి వస్తుందా అని వెతుకుతూ వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే నుండి మన హీరోని ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా రోజు రోజుకి వాడిలో ఉత్సాహం పెరుగుతూ మైకేల్ని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోయింది. అది చూసిన ఆ ముగ్గురు ఆ రోజు ఈవినింగ్ ఒక మూటను మోసుకొచ్చారు. వీడి పేరే స్టవ్ జాబ్స్. చదివింది బీటెక్ అయినా జాబ్ రాకపోవడంతో ఆ ఊళ్ళో స్టవ్లు రిపేర్ చేసే జాబ్ చేస్తున్నాడు. అందుకే వీడిని స్టవ్ జాబ్స్ అంటారు. ఆ ఊళ్ళో ఏ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాడు ఇట్టే సాల్వ్ చేసేస్తాడు, మొబైల్స్తో సహా. అందుకే వీడిని తీసుకొచ్చారు.
అలా కొన్ని నిమిషాలు శ్రమించిన తర్వాత ఇక మన హీరోకి ఆనందం పట్టలేక అక్కడే డ్యాన్స్ చేసేసాడు. అది చూసిన వీడు ఆశ్చర్యపడ్డాడు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకసారి మన హీరో వాడితో అన్నాడు, ఎప్పటికైనా స్టేజ్ మీద ఈ డ్యాన్స్ వేసి మన ఊరు వాళ్ళందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలని. అప్పుడే స్టవ్ జాబ్స్కి ఒక ఆలోచన వచ్చింది. వచ్చే సంక్రాంతికి మన ఊళ్ళో బుర్రకథ వేస్తున్నారు, నేను స్టేజ్ కింద నుంచి సౌండ్ కనెక్ట్ చేస్తా, నువ్వు వెళ్ళి డ్యాన్స్ స్టార్ట్ చేసే, నచ్చితే చప్పట్లు కొడతారు, లేకపోతే మనల్ని కొడతారు అని ఒక ప్లాన్ వేసుకున్నారు. సంక్రాంతి ప్రతిరోజు ఒక సంక్రాంతిలా ఉండే ఆ ఊళ్ళో ఇక అసలైన సంక్రాంతి వస్తే పగలంతా వీధుల్లో ముగ్గులు పోటీలు, ఊరి చివర ఎడ్ల పోటీలు, కోళ్ల పందాలు. ఇక రాత్రి మొత్తం బాణాసంచాతో ఆకాశమంతా దీపావళి, ఊరంతా జాతరతో సంబరాలే సంబరాలు. ఇలా సంబరాలు జరుగుతుండగా మనవాళ్ళు ధైర్యం చేసి అనుకున్న ప్లాన్ అమలు చేశారు. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన హీరో గెటప్, కాళ్ళకి లేస్లేని షూస్, చేతులకి బ్యాండేజెస్, సంబరాల్లో ఎత్తుకొచ్చిన టోపీ, దండం మీద ఎత్తుకొచ్చిన డ్రెస్. అలా పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత మొత్తం అంతా నిశ్శబ్దం. అందరూ ఒక్కసారిగా చప్పట్ల తోయలతో అభినందించారు. అలా వాడి కళని వాడే నెరవేర్చుకున్నాడు. నిజానికి కథ అక్కడితో అయిపోలేదు. కథలో హ్యాపీ ఎండింగ్ ఉండాలని నా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి కథ అక్కడితో ముగించాను. కానీ తర్వాత ఏం జరిగిందన్నది మీకు చెప్తా. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. కానీ వాడు ఊహించిన విధంగా అక్కడ ఏవేవో జరిగాయి. ఒక తాగుబోతు వచ్చి బామ్మను కొట్టి గొర్రెపిల్లని తీసుకుపోయాడని ఆ పిల్లవాడు వాడుతూ అన్నాడు. అది విని ఏడుస్తూ గొర్రెపిల్ల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అప్పటికే వాడు దానిని చంపేశాడు. నిజానికి ఇది నేను రాసిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అసలు వాడి ఇల్లు ఊరి చివరి ఎందుకుంది? ఎందుకు వాడిని ఎవ్వరు దగ్గరికి రానివ్వలేదు? అన్నిటికీ ఒక్కటే కారణం, కులం పిచ్చి. ఆ పిచ్చిలో నేను ఒకడిని. నేను ఆ ఊరు వాడిని. దూరం నుండి వాడిని గమనిస్తూనే ఉండేవాడిని.
కానీ ఎప్పుడూ వాడికి ఎదురుపడలేదు. కానీ ఆ సంఘటన తర్వాత వాడితో మాట్లాడదామని వెళ్ళాను. నేను చదివిన చదువు ఒక అడుగు ముందుకే ఉంది. నా తలకెక్కిన కులం 4 అడుగులు వెనక్కే ఉంది. వాడి ప్రతిభ చూసి చప్పట్లు కొట్టడానికి ఎత్తిన ఆ ఊరి చేతులు వాడిని ఓదార్చడానికి మాత్రం రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ధైర్యం సరిపోలేదో, ఒక్కడే బ్రతకడానికి బలం సరిపోలేదో తెలియదు. ఎవరు ఊహించిన విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అలా కనుమ రోజున కన్ను మూశాడు. నా వరకు దేవుడి సృష్టిలో గొప్పదైనది అమ్మ, మానవుడి సృష్టిలో గొప్పదైనది సినిమా. తమ బిడ్డలు మంచి దర్శకులు అవ్వాలని కోరుకునే ప్రతి అమ్మకు ఈ నా చిత్రం అంకితం.